ఇప్పుడు పిఠాపురాన్ని ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఇందాక అన్నాడు, పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని. నా అడ్డా అని వర్మ అది వరకు అనుకునేవాళ్ళు. సో దాన్ని ఆయన పక్కన పెట్టాడు. కొద్ది రోజుల కిందట కష్టపడి గెలవాలి కానీ ఇది కాదు అన్నది కూడా కొంచెం దుమారం రేపిన ఇదంతా ఉంది. సో ఈ నేపథ్యంలో వర్మ ఏదన్నా కలకలం సృష్టిస్తారేమో అని చాలామంది అనుకున్నారు. అది సృష్టించకుండా ఆయన విధేయంగా ఏకపక్షంగా మద్దతు ప్రకటించడం అన్నది పవన్ కళ్యాణ్కు ఇటు చంద్రబాబు కూడా ఉపశమనం కలిగించే విషయం. దానికి తగినట్టే మనోహర్ ఇందాక మాట్లాడుతూ వర్మ గారిని మేము గౌరవించుకుంటాం, ఎప్పుడు ఆయనతో ఉంటాం, ఆయన మా కోసం చేశారు, ఈ విషయాలు కూడా చెప్తున్నాడు. అలాగే దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వైసీపీకి రావడం, పెన్నెం దొరబాబు, దాని గురించి కూడా సమర్థించుకున్నారు. ఇవన్నీ పిఠాపురం పాలిటిక్స్. ఇక్కడ పిఠాపురంలో భారీ ఎత్తున అది అడ్డాన్ని ప్రకటించుకోవడం ద్వారా జనసేన రాజకీయాలకు పిఠాపురం కేంద్ర స్థానం కాబోతుంది. పవన్ కళ్యాణ్ పెరుగుదలకు దాని అంతటికీ కూడా. ఇంకా రెండోది ఎమ్మెల్సీ స్థానాల్లో ఇంకోటి మరో వీర విధేయుడు బుద్దా వెంకన్న.